నమస్కారం చిట్టి బాబు గారు. నమస్తే. సార్ 'పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్ గారికి అవార్డ్ రావడము, దాని తర్వాత అంటే చాలా బడ్జెట్ రావడము, ఈవెన్ 'పుష్ప 2' కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రియులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో అండ్ 'పుష్ప 2'కి సంబంధించి బిజినెస్ కూడా 1000 కోట్లు దాటిందని చెప్పి విన్నాము. అండ్ ఈ రాజకీయాల తర్వాత 'పుష్ప 2' అనేది బయటికి రావడము, వాకౌట్ చేస్తారని చెప్పి కొంతమంది అనడము. సో ఏమంటారు 'పుష్ప 2' నెక్స్ట్? 'పుష్ప 2' నేను ట్రైలర్ చూశానమ్మా. సుకుమార్ డైరెక్టరు. ఇక అల్లు అర్జున్ ఆఫ్టర్ రిసీవింగ్ అవార్డు, ఆఫ్టర్ ఈ అనౌన్స్ అయిన తర్వాత రిలీజ్ అవ్వే సినిమా, ఇది నేషనల్ అవార్డు రిలీజ్ అనౌన్స్ అయినాక రిలీజ్ అవ్వే సినిమా. సో అతను ఆ రెప్యుటేషన్ కాపాడుకుంటానికి చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఏదో ఆ సినిమాకి వచ్చింది కానీ దీనిలో ఏముందా అని అనిపించుకుంటానికి ఉంటాడు. ఆ కసిగా చేస్తాడు. డెఫినెట్గా ఆ రెప్యుటేషన్ మెయింటైన్ చేయాలి. గ్యారంటీగా ఒళ్ళు వంచి పనిచేస్తాడు. ఆ సినిమాకి ఎంత కష్టపడో అంతకు మించి కష్టపడతాడు. సుకుమార్ ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్. అతని క్యారెక్టరైజేషన్ కానీ అతని సన్నివేశాలు కానీ సినిమాల్లో ఆర్య నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ సినిమా చూసినా ఎక్కడ వీక్గా ఉండదు. పవర్ఫుల్గా బుర్ర పెట్టి పనిచేస్తాడు. ఓన్లీ ఏదో సినిమా తీస్తాడు కాకుండా ప్రతి సీను ప్రతి షాటు బుర్ర పెట్టి తీస్తాడు, బుర్రతో మదనపడి తీస్తాడు. కనుక అతను ఈ సినిమా సక్సెస్ దీని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. ఆ 'పుష్ప' ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఇంత ఎక్స్పెక్టేషన్ లేదు. ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఉంది, ఆల్రెడీ సూపర్ హిట్ కనుక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ మించి సాటిస్ఫై చేసేట్టు మనం చెయ్యాలి అనే పట్టుదల ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెరిగినప్పుడు సినిమాకి చాలా రిస్క్ అమ్మా. ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగింది అనుకో, ఎంత బాగా తీసినా కూడా నచ్చదు జనాలు. పర్వాలేదు అంటారు. అది ఎక్స్పెక్టేషన్ పెరిగితే అదే పెద్ద రిస్క్. ఆ రిస్క్ ఈ సినిమాకు ఉంది. ఎక్స్పెక్టేషన్ బేబస్గా పెరిగిపోయింది. అది కనుక ఆ విషయం మనకు తెలిసినంత మాత్రం సుకుమార్కి తెలియదా? మేధావి సుకుమార్ ఏం తక్కువడు కదా మేధావి. కనుక దాన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసి, అందుకని ట్రైలర్ చూస్తే ట్రైలర్లో శుభ్రంగా ఆ మెగ్నానమస్ మేకింగ్ కనబడుతుంది, ఆ ఫైట్స్ కనబడుతున్నాయి, పర్ఫార్మెన్స్ కనబడుతుంది, పంచి డైలాగులు కనబడుతున్నాయి. సో డెఫినెట్గా అది సెన్సేషనల్ సినిమా అవ్వడానికి సాయశక్తిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి తీసే సినిమాలు సక్సెస్ అవ్వాలి, అయితేనే ఇండస్ట్రీ రొటేషన్. లేదా ఆ పెద్ద బడ్జెట్ సినిమాలు ఏ దెబ్బతిన్నాయంటే ఇండస్ట్రీ కమర్షియల్గా రొటేషన్ ఆగిపోతుంది. ప్రొడ్యూసర్ నుంచి అలా వెళ్ళి మళ్ళీ ప్రేక్షకుల నుంచి అలా ప్రొడ్యూసర్ వస్తుంది. సో ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ ఇంతమంది ఉంటారు. వీళ్ళందరూ నష్టపోతే ఆ రొటేషన్ ఆగిపోతుంది. సో అందుకని ఇలాంటి పెద్ద కాస్ట్లీ సినిమాలు సక్సెస్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అందరికీ బాగుపడాలి అనే కోరుకుంటాను నేను. ఆ లెవెల్లో వాళ్ళు ఆ బాధ్యత, మనం ఒక ఇండస్ట్రీ మనిషిగా నేను కోరుకునే బాధ్యత తీసేవాడికి ఉంటుంది. ఆ సుకుమార్కి ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది నన్ను అర్జున్ మా కాంబినేషన్ నమ్మి ఇన్ని కోట్లు పెట్టి కొంటున్నారు. సో వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదని బాధ్యత వాడికి ఉంటుంది. బాధ్యత కలిగిన వాళ్ళే ఇద్దరు కూడా, ఆషామాషి కాదు. ఇద్దరు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళే. ఏదో సరదాగా 4 పాటలు 6 పాటలు అన్న డైరెక్టర్ కాదు. వచ్చింది ఒక డైరెక్టర్గా ఓకే అని చెప్పేవాడు కాదు. ఇంకా కింద మీద దొర్లి ఎంత బాగా చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇలా ఆలోచించుకునేవాళ్ళు ఇద్దరు. కానీ డెఫినెట్గా ఇట్ విల్ బి మ్యాగ్నమ్ ఆఫ్ ఎ మూవీ. అంటే రాజకీయ పరంగా 'పుష్ప 2' సినిమాని బాయ్కాట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా వీళ్ళెవరు ఈ ఫ్యాన్స్ అంతా పిచ్చి కోతలమ్మ వీళ్ళు. ఈ ఫ్యాన్స్ ఒక్క సినిమా నాకు చెప్పండి, చరిత్రలో ఫ్యాన్స్ బాగాలేని సినిమాని 100 రోజులు ఆడించాను ఫ్యాన్స్ చెప్పు. ఒక్క సినిమా 3 షోలకి వీళ్ళు. ఈ ఫ్యాన్స్ ఊరిన అరుపులు కేకలు అల్లరికి తప్పితే నిజమైన ప్రేక్షకులు కోట్లాది మంది ఉన్నారు. బాగుంటే కంటెంట్ బాగుంటే వాళ్ళు. వీళ్ళేది ఫ్యాన్స్, వీళ్ళు ఎవరు బాయ్కాట్ చేసేది? కేరళ వెళ్ళి వీళ్ళు బాయ్కాట్ చేస్తారు. కేరళలో వన్ ఆఫ్ ది హీరో, తమిళనాడు, జపాన్, అమెరికా, ఇది ఎక్కడికి వెళ్ళి చేయగలరు? పవన్ కళ్యాణ్ రీజనల్ హీరో. పవన్ కళ్యాణ్కి ఆ స్టేటస్ రాలా. పవన్ కళ్యాణ్ రీజనల్ హీరోనే. తెలుగు దాటి ఎక్కడ ఏమీ లేదు మార్కెట్. వీళ్ళు ఆ స్థాయి దాటేశారు కదా. ప్రభాస్ అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, అర్జున్ అవ్వచ్చు, మహేష్ అవ్వచ్చు, వీళ్ళు పాన్ ఇండియా స్టార్కి వెళ్ళిపోయారు. పవన్ వెళ్ళాలా. పవన్ ఇంకా లోకలే, రీజనల్ హీరోనే కానీ పాన్ ఇండియా హీరో కాదు. కనుక వాళ్ళకి ఆ ఈడ్చి ఉంటుంది పవన్ ఫ్యాన్స్కి. మన హీరో వెళ్ళలేకపోయాడు అర్జున్, ఆ ఈడ్చి కొద్దీ వాళ్ళు ఫ్యాన్స్ మాట్లాడితే ఎవడేం చేయగలరు? కంటెంట్ ఉన్న సినిమాని ఏం చేయగలిగారు? దేవరాని
దేవరాని ఇలాగ వాగారు కదా, ఏం చేయగలిగారు దేవరాని. కంటెంట్ ఉన్న సినిమాని నిజమైన ప్రేక్షకుడు, సినిమా ప్రేమికుడు వదిలిపెట్టరు. బాగా లేకపోతే నువ్వు ఎంత హీరో అయినా ఎంత అయినా దండం పెట్టి పోతారు. ఎందుకంటే వాడు కష్టార్జితంతో సినిమా చూస్తున్నాడు, ఫ్రీగా చూడలే వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు 250 రూపాయలు పెట్టి టికెట్ కొని చూస్తున్నాడు. కనుక వాడికి ఏం దాక్షిణ్యం ఉంటుంది. ఈ డబ్బులతోటి నా పిల్లలకు బిర్యానీ, నా ఇంటికి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళి బాగుండేది, దరిద్రంగా ఈ సినిమాకి తగలబెట్టారని బాధపడతాడు బాగాలేకపోతే కదా. సరే అదే పిచ్చి వాగుళ్ళు వాళ్ళు వాగుడు, ఫ్యాన్స్ వాగుళ్ళు అసలు లెక్కలోకి తీసుకోకూడదు మనం ఎప్పుడు. అందుకనే ఒక్కటి, ఎవడైనా నాకు ఫ్యాన్స్ అనేవాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఫ్యాన్స్ బాగాలేని సినిమాని సక్సెస్ చేయించిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. అది చిరంజీవి యాక్ట్ చేసిన ఆచార్య అయినా, మహేష్ యాక్ట్ చేసిన గుంటూరు కారం అయినా ఆడించవచ్చు కదా. మరి వాళ్ళకన్నా ఫ్యాన్స్ ఎక్కువ ఎవరికైనా ఉన్నారా చిరంజీవి మహేష్ కన్నా? మరి ఆ ఫ్యాన్స్ ఆడించచ్చుగా. ఆడించడు. బాగలేకపోతే నువ్వు ఫ్యాన్స్ కూడా వాడికి డబ్బే కదమ్మా, వాడి జేబు కష్టాలు కదా. ఫ్యాన్స్గా ఆడించి ఆ రోజులు వేరు. గతంలో ఏంటంటే తక్కువ థియేటర్లు, నెంబర్ ఆఫ్ థియేటర్లు తక్కువ కనుక ఆ 90 రోజులు 80 రోజులు ఉన్నారు, అక్కడ అందరూ చందాలు వేసుకుని 100 రోజులు చేయాలని ఆ రోజులు చేసేవాళ్ళు. నెంబర్ ఆఫ్ థియేటర్లు తక్కువ. ఇప్పుడైతే ఇలా కాదు, ఇప్పుడు రిలీజే 1000 థియేటర్లు. 1000 థియేటర్లు అలా నడిపించుకోలేరు ఏ ఫ్యాన్స్ కూడా.